సైబర్ నేరాలు ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వేల మంది ఈ నేరగాళ్ల బారిన పడి జీవితాలే చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చదువులేని వాళ్లు, అంతగా ప్రపంచ పరిజ్ఞానం లేని వాళ్లు ఈ వలలో చిక్కుకుంటున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ ఉన్నత విద్యావంతులు, వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎంతో గుర్తింపు పొందినవారు, రాజకీయ నాయకులు కూడా సైబర్ మోసాల బారిన పడ్డం ఆందోళన కలిగిస్తోంది. సికింద్రాబాద్లో ఉంటున్న ఒక ఫేమస్ డాక్టర్, సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తికి సైబర్ నేరగాళ్లు కాల్ చేసి, మీ ఆధార్, ఫోన్ నంబర్లతో మనీ లాండరింగ్ జరిగిందని, మేము సీబీఐ అధికారులమంటూ మాయమాటలు చెప్పారు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అనగానే ఆయన భయపడిపోయారు. అంతేకాదు, ఒకతను పోలీస్ డ్రెస్లో వీడియో కాల్ కూడా చేయడంతో ఆ డాక్టర్ వణికిపోయాడు. దీంతో వారు చెప్పినట్టు చేసి వారి బ్యాంకు ఖాతాల్లోకి కొన్ని దఫాలుగా 10 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. 20 రోజులయ్యాక మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్రటేరియట్లో పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయిన ఒక ఉన్నతాధికారి న్యూడ్ వీడియో కాల్ ఉచ్చులో చిక్కి 2.5 కోట్లు నష్టపోయారు. ఇవి 2 ఉదాహరణలు మాత్రమే. ఈ కేటుగాళ్ల టెక్నిక్స్ అన్నీ ఇలానే ఉంటాయి. మనీ లాండరింగ్ అయిందనో, మీ అకౌంట్కి ఫారిన్ నుండి అమౌంట్ వచ్చిందనో ఎక్కువగా కాల్స్ వస్తుంటాయి. మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎక్కడికి వెళ్లొద్దు, ఎవరికీ చెప్పొద్దు అంటూ డిజిటల్ అరెస్ట్ చేస్తారు. లేదంటే అమ్మాయిల చేత న్యూడ్ కాల్స్ చేయించి అవి రికార్డ్ చేసి బెదిరిస్తారు. ఇలా సామాన్యుల బలహీనతలు అస్త్రంగా చేసుకుని మాయగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. 100 కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఎంతటి వారైనా సరే పోలీసులు, సీబీఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ అనగానే కేసుల్లో ఇరుక్కుంటామని, పరువు పోతుందని భయపడుతున్నారు. ఈ విధంగా ఒక్క హైదరాబాద్ సైబర్ క్రైమ్లోనే ఈ ఏడాది 650 కేసులు నమోదయ్యాయి. వీరిలో 100 మంది రిటైర్డ్ ఉద్యోగులు, 200 మంది ఉన్నత విద్యావంతులు, ఐటీ నిపుణులే అని పోలీస్ శాఖ సమాచారం. ఇంత చదువుకొని, ఇంత అనుభవం ఉండి మీరెలా ఇరుక్కున్నారని పోలీసులు అడిగితే సైబర్ మోసాలు తెలియవని, ఆ కేటుగాళ్లు చెప్పేది ఖచ్చితంగా నమ్మేలా ఉంటుందని మెజారిటీ బాధితులు చెప్పారు. ప్రస్తుతం ప్రజల డేటా అంటే సెల్ ఫోన్ నెంబర్, ఆధార్, పాన్ కార్డ్, బ్యాంకు ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు ఏదో విధంగా ఈ సైబర్ మాయగాళ్లు కొట్టేస్తున్నారు. అవి అడ్డం పెట్టుకుని ఫోన్ కాల్లో తమ ఆధార్, ఇంటి చిరునామా చెప్పగానే వాళ్లు ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, వారి విద్యా అర్హతలు వివరిస్తుంటే అట్నుంచి వచ్చే మాటలు నమ్మక తప్పని పరిస్థితి. తమ డేటా కొట్టేసి ఇలా మోసం చేస్తున్నారని బాధితులు తెలుసుకోలేకపోతున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పందిస్తూ, రోజూ మన చుట్టూ జరిగే విషయాలు తెలుసుకోండి. రెగ్యులర్గా టీవీలో వార్తలు చూడడం, పేపర్ చదవడం, సైబర్ క్రైమ్స్ గురించి తెలుసుకోవడం చేయాలన్నారు. తెలియని సంస్థలు, వ్యక్తుల పేరిట ఫోన్ చేసి బెదిరించగానే భయపడొద్దని, సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మోసపోయినట్లు గ్రహిస్తే గంట వ్యవధిలో 1930కి ఫిర్యాదు చేయాలని కమిషనర్ చెప్పారు. ఇక 2024లో ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు ఏకంగా 88 లక్షల కోట్లు కొల్లగొట్టడం అందరికీ షాకింగ్గా అనిపించింది. సైబర్ నేరాల తీవ్రతకు ఇది నిదర్శనం. గ్లోబల్ యాంటీ స్కామ్స్ అలయన్స్ GASA సైబర్ నేరాలపై, దాని బాధితులపై ఒక సర్వే చేసింది. అందులో ఈ లెక్కలు బయటపడ్డాయి. ఈ 88 లక్షల కోట్లలో ఆసియా దేశాల నుండి కొట్టేసింది 7 లక్షల కోట్లు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది సైబర్ నేరాల బారిన పడ్డారు. వీరిలో అధిక శాతం జనాలు సైబర్ నేరాలపై అవగాహన లేనివారే. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ బాధితుల్లో దాదాపు 70% మంది పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు.